ఈరోజు ప్రకాశం జిల్లా దర్శి నియోజకవర్గంలోని సీఎం పర్యటనకి సంబంధించి అన్ని ఏర్పాట్లు కూడా చేయడం జరిగింది. ఆ, దీనికి సంబంధించి ఇక్కడ మొదటి విడతగా కూడా అన్నదాత సుఖీభవ కింద కూడా రైతులకి నేరుగా వారి ఖాతాల్లోకి అమౌంట్ జమ చేయడం కోసం కూడా ఈరోజు ఇక్కడైతే కార్యక్రమం చేపట్టడం జరిగింది. దానికి సంబంధించి అన్నదాత సుఖీభవ కిందకి ఇప్పుడు రాష్ట్రంలోని 46,85,838 మంది రైతులను అయితే ఇప్పుడు లబ్ధిదారులుగా కూడా సెలెక్ట్ చేయడం జరిగింది. వాళ్ళకి ఇప్పటికి రాష్ట్ర ప్రభుత్వం నుంచి 2,342 లక్షల అమౌంట్, అదేవిధంగా కేంద్రం నుంచి 831,51,51,00,000 అయితే వరకు సాయం ఉంటుంది. నేరుగా మొదటి దఫా కింద అంటే ఇది మొత్తం ఇది అన్నదాత సుఖీభవ కింద మొదటగా 3 దఫాల కింద వస్తుంది. మొదటి దఫాకి అయితే ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం నుంచి 5,000, అదేవిధంగా కేంద్ర ప్రభుత్వం నుంచి 2,000 అయితే జమ చేస్తున్నారు. దానికి సంబంధించి ఏర్పాట్లు కూడా ఇక్కడ చేస్తున్నాం. మనం విజువల్స్లో చూస్తున్నాం. గతంలో ఎన్నడూ లేని విధంగా ఒక వినూత్నమైన ఏర్పాట్లు అయితే కూడా జరిగింది. ఎందుకంటే రైతులకు సంబంధించిన ప్రోగ్రాం కాబట్టి రైతులకి రైతుదనం ఉట్టిపడే విధంగా పంట పొలాల్లో ఎటువంటి స్టేజీ లేకోకుండా కేవలం నులగ మంచాలు, పాడి పశువులు, పంట పొలాల మధ్య ఏర్పాటు చేసిన ఈ సభ అయితే విజయవంతం చేసేదాని కోసం కూడా ఇక్కడ అధికారులు అయితే పూర్తి ఏర్పాట్లు చేయడం జరిగింది. ఈ మొదటిసారి ముఖ్యమంత్రి అయిన తర్వాత కూడా నారా చంద్రబాబు నాయుడు జిల్లాకి అంటే దర్శి నియోజకవర్గానికి వస్తున్న నేపథ్యంలో ఈరోజు ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని చెప్పేసి ఇటు పార్టీ శ్రేణులు కూడా గట్టిగా ప్రయత్నం చేస్తున్నారు. దానికి సంబంధించి ఇక్కడికి రైతులు, అదేవిధంగా టీడీపీ కార్యకర్తలు అధిక సంఖ్యలో వస్తున్నారు. కాకపోతే జరుగుతున్న సభ రైతులకు సంబంధించింది కాబట్టి కొన్ని లిమిటేషన్ ద్వారా కేవలం కొంతమందికి పాసులు ఇచ్చి సభలోకి ఆహ్వానించే విధంగా కూడా ఏర్పాట్లు చేశారు. ఎటువంటి పాసు లేకుండా ఇక్కడికి లోపలికి వెళ్ళేదానికోసం కూడా ఎటువంటి అనుమతులు లేవని చెప్పేసి కూడా అధికారులు ఇప్పటికే తెలియజేశారు. మొత్తానికి ఈ కార్యక్రమం విజయవంతం అనేది అన్నదాత సుఖీభవ కార్యక్రమం విజయవంతం చేసేదానికోసం కూడా అధికారులు చేస్తున్న ఏర్పాట్లు ఇక్కడ వినూత్నంగా కనిపిస్తున్న పరిస్థితి అయితే దర్శి నియోజకవర్గం ప్రకాశం జిల్లా నుంచి కనిపిస్తుంది.